हमको दुश्मन कम, जान देने वाले ఫ్యాన్స్ ज्यादा है. ఎవరన్నా చదవడంలో మాస్టర్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. రాయలసీమ మాలూమ్ తెరకో, ఓ మేరా అడ్డా. క్లైమేట్ హీట్ ఎక్కడానికి మంటేశా, బాడీ వేడెక్కడానికి మందేశా. సామంతులైనా అంతే, సార్వభౌముణ్ణి అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మదపుటి అనుకున్న కట్టు తప్పుతుంది. మన మధ్య 2 మదగజాలుంటాయి. ఏం చేద్దాం మిత్రమా? అప్పుడు అలెగ్జాండర్ నుంచి ఇప్పటి డెమిత్రియస్ వరకు వరుస పెట్టడానికి మన దేశం పరదేశీయుల పడగదా? మందలో ఇంకొక మదగజం ఉంది. సమయం లేదు మిత్రమా. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది. ఇక యమనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంత్యక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇక ఈ విశాల సామ్రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు పంగడాలు కళింగలోనూ కొనవచ్చు, కోసల దేశపు కూరగాయలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య 100 కోర్సులు వ్యర్థంగా పడిన విడి భూముల్ని ధారాదత్తలకు ధారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భరతం అన్నపూర్ణం కావాలి. ప్రతి పల్లె ఒక ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతఖండే భరతవర్షే అంటూ ఈ జంబూ ద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుంచి శాలివాన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగాదికి ఆదిగా యుగాది పర్వదినం అవుతుంది. వాసిష్ఠి, కన్నీళ్లకు మనసు పుట్టిల్లు, కళ్ళు అత్తారిల్లు, 2 నావేగా. పుట్టింటికి వెళ్తానన్నావుగా, ఎవరన్నా వస్తే ఇచ్చేయమన్నావుగా, ఇవ్వనా? అబ్బో, ఇదెప్పటి నుంచో. ముక్కరిస్తే చెల్లిపోతుందా? ఇంకా చాలా ఇచ్చానే. ఈ రాత్రికైనా నాతో ఉండొచ్చుగా. ఇప్పటికే ఉనికి నిలుపుకున్నాం, ఇక నుంచి ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. మీ నాన్న కన్నవాడివా లేక డబ్బుతో కొన్నవాడివా? ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది. అంత తేలిక కాదు. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకోకూడదు. చెయ్యి కాలుద్ది. నువ్వు గుద్దితే జీపు రేఖ వంగిందిరా. నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 రోజులు కూడా దాటినట్లు లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావురా. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు. నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? నువ్వేంట్రా బదిలేది? నా అరచెయ్యి తెరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. కంగు తిన్నావా? అష్ట కష్టాలు పడి చచ్చే కంటే ఒక్క తుపాకీ గుండుతో మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడు. కన్ను మూచి తెరిచేలోగా సుఖమైన సావునిస్తా. మనం మోసేది టోపీలు సార్, ఒకరిని ఒకరు కాదు. వరికాకండి ఎస్పీ గారు, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మ మిక్కించే కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాఖీగాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ళ బాడీలతో కబడ్డీ కూడా మొదలు పెడతా. పెళ్లి కొడుకు డిఐజీ గారు అబ్బాయమ్మా.
నీకిష్టముందో లేదో తెలియకుండానే ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాను. ఈ ఇంటి సొంత కొడుకు కాకపోయినా స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నీకేం అభ్యంతరం లేదు కదమ్మా? ఇటువంటి నీచుని డిపార్ట్మెంట్ లో ఉండనిచ్చినందుకు సిగ్గుపడాలి. ఆ కూరలు తిని తిని నీకు మేక బ్రెయిన్ వచ్చినట్లుంది. కాకపోతే ఏమిటి సార్, అతను రాకీని పాయింట్ బ్లాంక్ నుంచి కాల్చాడని చెప్తుంటే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్షి. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరల లేచిన కొడక, మా ఆఫీసర్నే కొడతావురా? నన్ను వదిలిపెట్టండి, వాడి అంత చూస్తాను. వదలండి, వదలండి. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్లు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకి బట్టల పూజారిని లాకప్ క్షమించదు. నీ శవానికి నా జోహార్ చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? చెప్పు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. నిన్ను సుఖంగా చంపుదామనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టానా? ఈ జిల్లా మొత్తానికి మీరు రాజాగారు, వేలాది మంది కార్మికులకు దేవుడు, లక్షల ప్రజలకు పార్లమెంట్ మెంబరు, కోట్లాది భారతీయులకు ఉత్తమ పారిశ్రామికవేత్త. కానీ నాకేమవుతారు? అర్థం చేసుకున్నాను. కొడుకు చేతుల్లో కీలు బొమ్మని అర్థం చేసుకున్నాను. పతివ్రతకు పతితకు తేడా తెలియని రాజ మనిషిని అర్థం చేసుకున్నాను. నీ పరువు కోసం ఎదుటివాడి ప్రాణాలు వదిలినా పట్టించుకోడని అర్థం చేసుకున్నాను. నా పేరు నీ ఇష్టం వచ్చింది రాసుకో. నా తండ్రి పేరు నీ ఇష్టం వచ్చింది రాసుకో. నా అమ్మ పేరు నీ అమ్మ పేరు రాసుకో. పారిపోతే కాల్చేద్దామనా? పాము కాటయ్యదని నమ్ముతాను గాని పోలీసోడు జాలి చూపిస్తే నమ్మను. డబ్బు మింగావుగా, నువ్వు కాల్చలేవు. రేపు నన్ను చంపిన తర్వాత ముద్దాయి పారిపోతుంటే కాల్చి చంపాను అని ఎఫ్ఐఆర్ రాసుకోవాలి. పారిపోతున్న వాడిని కాలిస్తే గాయం వీపికవుతుంది. నీవిప్పుడు కాలిస్తే గాయం గుండెకవుతుంది. అప్పుడేమని రాసుకుంటావు ఎఫ్ఐఆర్?